దేవుడా, ఓ మంచి దేవుడా, ఎందుకయ్యా నాకు ఇన్ని కష్టాలను ఇచ్చావు? నాతో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు కోరుకున్న జాబ్ని ఇచ్చావు, వాళ్ళకి నచ్చిన లవర్ని ఇచ్చావు, వాళ్ళకి ఏం అడిగినా చేసే పేరెంట్స్ని ఇచ్చావు, వాళ్ళకి ఏం చెప్పినా చేసే ఫ్రెండ్స్ని ఇచ్చావు. ఎందుకయ్యా నన్ను ఇలా గాలికి వదిలేసావు? అందుకే నువ్వు నాకు అస్సలు నచ్చావు. నచ్చేలా చేసే ప్రయత్నం చెయ్యి. బాయ్. ఆరుషి, నచ్చేలా ఏం చేయమంటావు? ఏయ్, ఎవరు నువ్వు? ఇప్పుడే కదా పిలిచావు నచ్చేలా ఏదైనా చేయమని, అప్పుడే మర్చిపోతే ఎలా? నేను అడిగింది దేవుణ్ణి, నిన్ను కాదు. నేనే దేవుణ్ణి. ఏంటి పిచ్చి పట్టిందా? దేవుడంట. సడన్ గా ఇక్కడికి ఎలా వచ్చాం? మీ మానవులకి మ్యాజిక్ చూపిస్తే కానీ అర్థం కాదు కదా. చెప్పే కదా దేవుడు అని. పిచ్చి పట్టిందా? అలా చెప్ప పెట్టకుండా వచ్చేస్తావా? అరే, వచ్చినా బాధే రాకపోయినా బాధేనా? సరే అయితే వెళ్ళిపోనా మరి. సరే సరే, ఆగు ఆగు. ఎలాగో వచ్చేసావుగా, ఏడవకు. నాకు కావాల్సినవి అన్నీ ఇచ్చేసి వెళ్ళు. ఏంటంటే నేను అనుకున్నవి అన్నీ జరగాలి. పెద్ద స్కెచ్చే. నువ్వు అనుకున్నవన్నీ అంటే కష్టం కానీ ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు నువ్వు కోరుకున్నవన్నీ జరిగేలా నీకు ఒక వరం ఇస్తున్నా. సరే డన్. ఇంతకీ ఏమనుకోవాలి? నేను ఒక మంత్రం చెప్తా. ఆ మంత్రం అని నువ్వు కోరుకుంటే కోరుకున్నవన్నీ జరుగుతాయి. అర్జెంట్గా ఆ మంత్రం ఏంటి? చెప్పు చెప్పు. నేను చెప్పే మంత్రం నువ్వు చెప్పలేవు కానీ నీకు వచ్చిన నీకు నచ్చిన ఒక సెంటెన్స్ చెప్పు. కర్మణ్యేవాధికారస్తు ప్రకృత్యో సంపంగ్య నూనే. అదేం సెంటెన్స్? తెలీదా? చెప్పనా? వద్దొద్దులే, అర్థమైంది. తదాస్తు, నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి. ఏంటి ఇదంతా కలనా? అవును, అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది కదా, కళ్ళలో దేవుడు వస్తే అదృష్టమని. వెళ్ళి అడుగుతా. అమ్మా అమ్మా, ఏంటే? దేవుడు కళ్ళలో వచ్చి ఏదైనా చెప్తే అది జరుగుతుందా? జరుగుతుంది అంటారు. అవునా? ఒకసారి ట్రై చేసి చూద్దాం, ఏమో నిజంగా వస్తుందేమో. కర్మణ్యేవాధికారస్తు ప్రకృత్యో సంపంగ్య నూనె. నేను 1 2 3 కౌంట్ చేయంగానే మా అమ్మ కలుపుతున్న ఛాయ్ నా దగ్గరికి రావాలి. 1 2 3. రాలేదేంటి? కర్మణ్యేవాధికారస్తు ప్రకృత్యో సంపంగ్య నూనె. ఆ చాయ్ కప్ నా దగ్గరికి రావాలి. వచ్చింది. కాఫీ కప్ ఏదబ్బా? దేవుడు ఉన్నాడు రోయ్. యో గాడ్, యు హ్యావ్ ఐ నో. yes. దేని దగ్గరికి ఎలా వెళ్ళింది?
లేట్ అవుతుంది. ఇదెక్కడుంది? హలో, ఎక్కడున్నావే? ఇంట్లో. ఆఫీస్కి రావట్లేదా? ఇప్పుడు ఆఫీస్ ఏంటే సాటర్డే అయితే? షిట్, ఈరోజు సాటర్డేనా? షిట్ షిట్ షిట్. ఈరోజు వరుణ్తో ఐ లవ్ యూ చెప్పించుకుందాం అనుకున్నా. ఇప్పుడు ఎలా? అయితే ఏముంది, మన దగ్గర మంత్ర ఉంది కదా, ఇంటికే పిలుస్తా. కర్మణ్యేవాధికారస్తుం ప్రకృత్యో సంపంగ్య నూనే. ఈరోజు వరుణ్ మా ఇంటికి వచ్చి అమ్మ నాన్న ముందే నాకు ప్రపోజ్ చేయాలి. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. హాయ్ ఆరు. హాయ్. చెప్పు వరుణ్. ఆంటీ ఒక కప్ కాఫీ ఇస్తారా? కాఫీ రాగానే చెప్తా. హ్మ్. ఇప్పుడు చెప్పు. ఎలా ఉంది? ఎలా ఉంది పల్పి ఆరెంజ్? మీ ఇంట్లో కాఫీయే కదా, బాగానే ఉంటుందిలే. ఏమైంది బాబు? అంటే ఆంటీ, ఆరు అంటే చాలా ఇష్టం. ప్రపోజ్ చేద్దామని వచ్చాను. ఐ లవ్ యూ ఆరు. అంటే అది యాక్చువల్లీ మా అమ్మ నాన్నని అడుగు. వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళు ఏదంటే నేను అదే చేస్తాను. ప్లీజ్ ఆంటీ ఒప్పుకోండి. అంకుల్ ప్లీజ్ అంకుల్ ఒప్పుకోండి. ఆంటీ ప్లీజ్ ఆంటీ ప్లీజ్ ప్లీజ్ ఆంటీ. అంకుల్ ప్లీజ్ అంకుల్ ఒప్పుకోండి. ఆంటీ ప్లీజ్ ఆంటీ ఒప్పుకోండి ప్లీజ్. ఓకే మీ ఓకే అమ్మాయిని చాలా బాబు. బాగా చూసుకుంటాను. ప్లీజ్. ఓకే ఓకే ఓకే. ఎస్. కాకపోతే నీ ఐడి కార్డ్స్ అన్ని సబ్మిట్ చేసి వెళ్ళు. ఐడి కార్డ్సా? అవును. ఐడి కార్డ్స్ ఎందుకు ఆంటీ? ఏం లేదు బాబు, ఇప్పట్లో అన్నిటికీ ఐడి ప్రూఫ్స్ అడుగుతూ ఉన్నారు కదా, జస్ట్ సేఫ్టీ కోసం అంతే. ఓ అంతేనా? సరే ఆంటీ, ఇప్పుడు ఆరుని బయటకు తీసుకొని వెళ్ళొచ్చా? నీ ఐడి కార్డ్స్ అన్ని సబ్మిట్ చేశాక అప్పుడు మాట్లాడుకుందాం. అలాగే ఆంటీ. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. బాయ్. బాయ్ ఆరు. ఐ లవ్ యూ. బాయ్. వన్ మినిట్. నేను ప్రూఫ్ చేయాల్సింది సంధ్య ముందు కదా. మా అమ్మ నాన్న ముందు ప్రూఫ్ చేస్తే నాకేమొస్తుంది? కరెక్ట్. కర్మణ్యేవాధికారస్తుం ప్రకృత్యో సంపంగ్య నూనే. వరుణ్ సంధ్యకి నా ముందే కాల్ చేసి తనంటే ఇష్టం లేదు, నేనంటేనే ఇష్టం అని చెప్పాలి. క్యూట్గా, స్వీట్గా, కానీ కొంచెం ఫాస్ట్గా. డ్రాగ్ వద్దు, మళ్ళీ నా డే వేస్ట్ అయిపోతుంది. నేను చాలా పనులు చేయాలి ఆల్రెడీ. ఆరు, నీకో విషయం చెప్పాలా? చెప్పు వరుణ్. ఎలా చెప్పాలి? పర్లేదు వరుణ్, చెప్పు. ఆగు. ఒక్క నిమిషం. హలో సంధ్య. చెప్పు వరుణ్. నేను గుర్తొచ్చానా బాగా? ఇప్పుడు కాల్ చేసావు? అలా ఏం లేదు. యాక్చువల్లీ నేనే నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? నాకు ఆరు అంటే చాలా ఇష్టం. తనని తప్ప ఇంకెవ్వరిని లవ్ చేయలేను. సో ప్లీజ్ నా మీద హోప్స్ పెట్టుకోకు అండ్ నాకు దగ్గర అవ్వడానికి ట్రై చేయకు. ఈ విషయం నీకు తెలియాలని చెప్తున్నా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తను చెప్తే వినాలనుంది. సర్లే, బాయ్. జాగ్రత్త. టేక్ కేర్. ఆరు. ఐ లవ్ యూ వరుణ్. ఐ లవ్ యూ టూ ఆరు. ఇంకేం కోరుకోవాలి? టైంకి గుర్తు రావట్లేదే. కర్మణ్యేవాధికారస్తుం ప్రకృత్యో సంపంగ్య నూనే. నేను చిన్నపిల్లని అయిపోవాలి. మళ్ళీ హ్యాపీగా, ఏం టెన్షన్స్ లేకుండా, గోలా లేకుండా చైల్డ్హుడ్కి వెళ్ళాలి. అమ్మా నాన్నతో ఆడుకోవాలి. హాయ్ సిట్టి. హాయ్ నానా. ఏం చేస్తున్నావు? బొమ్మలు గీస్తున్నా. బొమ్మలు గీస్తున్నావా? ఎవరిది? ఇది బాబీ డాల్, నేనే. నువ్వేనా? నానా నానా, మనం ఈ కార్లో ట్రిప్కి వెళ్దాం. ఓ అలాగే అమ్మా. ఇదెవరు? ఇది నేను, ఇది నువ్వు.
మరి మమ్మీ? ఇంట్లో ఉంది. నానా నేను పెద్దయ్యాక ఆర్టిస్ట్ అవుతా. ఓ అలాగేనమ్మా, నువ్వు ఏది కావాలనుకుంటే అది అవ్వు. ఉం? అమ్మా ఈరోజు నా కోసం ఏం చేస్తున్నావు? ఏం చేయాలి నాన్న? పాయసం చేస్తావా? ఓకే, నీకోసం పాయసం చేస్తాను. ఏ అమ్మ నా కోసం పాయసం చేస్తా అన్నది. అమ్మా ఎంత బాగుంది. చిన్నప్పుడు ఉండే ఆనందమే వేరు. అనవసరంగా పెద్ద అయిపోతున్నా. సర్లే ఏం చేస్తాం. ఇంకేం కోరుకోవాలబ్బా? కర్మణ్యేవాధికారస్తుం ప్రకృత్యో సంపంగ్య నూనె. నాకు అన్ని డ్రెస్లు, మేకప్ కిట్లు అన్నీ కావాలి. వావ్! అబ్బా ఎప్పుడు పడుకున్నాను? ఏంటి అప్పుడే చీకటి అయిపోయిందా? కరెంట్ పోయి ఉంటుందిలే. నైట్ అంటే గుర్తొచ్చింది. కర్మణ్యేవాధికారస్తుం ప్రకృత్యో సంపంగ్య నూనె. నా బాయ్ ఫ్రెండ్ నైట్ మోడ్లో క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేయాలి. రొమాంటిక్గా మాట్లాడాలి, నన్ను హగ్ చేసుకోవాలి.